మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ పర్యటించారు. శనివారం కురిసిన భారీ వర్షాలకు నేట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. జన్నారం మండలంలోని పొనకల్, శ్రీలంక కాలనీ, రోటిగూడ గ్రామాలను సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో చేపట్ట వేటకు వెళ్లకూడదని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. తరుణంలో మరి ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి జన్నారం మండలంలో బుడుగ జంగల్ కాలనీ, దాంతోపాటు మిగతా రోటిగూడ కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది. నిన్న కూడా కడెం ప్రాజెక్టులో 150,000 కంటే పైచిలకు క్యూసెక్ల వరద నీరుని విడుదల చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో వాగులు వంకులు గ్రామస్తులు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పైన పడిన వర్షాలు కింద ఉన్న వాళ్ళకి తెలియదు. హఠాత్తుగా ఒకేసారి వరద వచ్చే ప్రమాదం ఉంది. నిన్న ఆల్రెడీ ఖానాపూర్ గ్రామానికి చెందిన చేపలు పట్టడానికి వెళ్ళి మరి ఒక వ్యక్తి, గంగాధర్ అనే వ్యక్తి, ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. కాబట్టి చాలామంది నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జాలర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కావచ్చు, మా హక్కు అని చాలామంది వెళ్తున్నారు బలవంతాన్ని. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏమో ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు కూడా వాగులలో వెళ్ళకండి. నీటి నిల్వ ఉన్నప్పుడే అది చేపలు పడడానికి ప్రయత్నం చేయాలి. మరి గోదావరి అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని పరివాహక ప్రాంతాలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రిమోట్ ఏరియా ప్రాంతాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారులు కూడా ఈరోజు సండే అయినప్పటికీ కూడా మా ఎంపీడీ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మిగతా ఎంఆర్ఓ గారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం నిన్ననే అందరికీ ఆదేశాలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉందా ముందస్తుగా తెలుసుకుని వాటి మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బర్రెల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే, అడవికి వెళ్ళేటువంటి వాళ్ళు, వ్యవసాయదారులు కావచ్చు, అందరూ కూడా కొంత వర్షాలు తగ్గేంత వరకు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా ఇస్తున్నారు.